అందరికీ నమస్కారం. తన్వి చెప్పే కథలకు స్వాగతం. ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఈరోజు శ్రావణ గురువారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ పవిత్రమైన రోజున ఈ కథ వింటే చాలు జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది, సకల శుభాలు కలుగుతాయి. ఆ దత్తాత్రేయుని అనుగ్రహం మనపైన ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహ్యాద్రి పర్వతానికి ఉత్తర దిక్కున ఒక గ్రామం ఉంది. ఆ ఊళ్ళో కుండిలుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతని భార్య విశాలాక్షి. అప్సరసలను తరిపించే సౌందర్యం, రూపానికి తగిన గుణాలు, సౌశీల్యానికి తగిన అణువుకు పెట్టింది పేరుగా కాపురానికి వచ్చిన దగ్గర నుండి ఇరుగు పొరుగు వారితో అవును అనిపించుకుంటుంది. వివాహమయ్యి 5 ఏళ్ళు గడిచినా వారికి సంతానం లేదు. ఎన్నో నోములు వ్రతాలు చేస్తున్నారు, కానీ ఇంకా భగవంతుడు వారిని అనుగ్రహించలేదు. భార్యాభర్తలు ఇద్దరూ సుఖంగా అన్యోన్యంగా కాలం గడుపుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకనాడు కుండిలుడు పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. తప్పనిసరిగా వెళ్ళక తప్పలేదు. వెళ్ళడానికి అక్కడ ఉండి పని చూసుకొని తిరిగి రావడానికి నెల్లాళ్ళు పడుతుందని అందాక భార్యకు ఇంట్లో కావలసిన సరుకులు సిద్ధం చేసి ఇరుగు పొరుగు వారికి కాస్త జాగ్రత్తగా చూస్తుండమని చెప్పి విశాలాక్షికి ధైర్యం చెప్పి తాను దారిబత్తెం మూటగట్టుకొని ఉదయాన్నే చల్లబాటు వేళ బయలుదేరాడు. ఆ ప్రాంతంలో ఘటింటుడు అనే మగ పిశాచం తిరుగుతుంది అనే ప్రతీతి ఉంది. వాడు పూర్వజన్మలో బహుదుష్టుడు, దుర్బలుడు, కామతాతురుడై అర్ధాంతరంగా చచ్చాడు. పిశాచమయ్యాడు. ఎంతటి మంత్రగాళ్ళకి వీడు లొంగడం లేదు. అందగత్తె ఒంటరిగా కనపడితే చాలు మోసం చేసి గాని బలాత్కారం చేసి గాని అనుభవిస్తున్నాడు. వాడు తనకున్న మాయాశక్తితో ఏ రూపం కావాల్సి వస్తే ఆ రూపం ధరిస్తున్నాడు. అందుచేత వీడు చేసే మోసాలు అంతా అయ్యాక కానీ బయటపడడం లేదు. ఎందరెందరో గృహిణులు వీడు చేసిన మోసానికి లోపలే కుమిలిపోతున్నారు. కొందరు సంసారాలు అయితే కూలిపోయాయి కూడా. వీడు చాలా కాలంగా విశాలాక్షి మీద కన్నేసి ఉంచాడు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని కాపలా కాసి కూర్చున్నాడు. అవకాశం వచ్చింది. చంకలు కొట్టుకున్నాడు. అచ్చం ముమ్మూర్తల రూపం మార్చుకొని కుండిల్లా తయారయ్యి సాయంకాలం అయ్యేసరికి ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. విశాలాక్షి తలుపు తీసి ఆశ్చర్యపోయింది. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు అందించి నెలపడుతుంది అన్నారు. పొద్దున్నే కదా వెళ్ళారు, సాయంకాలానికే తిరిగి వచ్చారు. ఇదేమిటి అంది. తాను ఎవరిని కలుసుకోవడానికి బయలుదేరాడో అతడే దారిలో ఎదురయ్యాడని, ఇప్పుడు కాదు నీ పని అవ్వాలంటే 1 నెల తర్వాత రమ్మన్నాడని, అందుచేత అప్పుడు బయలుదేరి పెడతానని ఇప్పుడు వెనక్కి వచ్చేశాను అని ఏదో కథ అల్లి చెప్పాడు మాయా కుండిలుడు. పాపం విశాలాక్షి నమ్మేసింది. అదృష్టం బాగుండి ఆయనెవరో దారిలో కలిశారు కనుక సరిపోయింది. లేకపోతే రాను పోను శ్రమ మిగిలేది. పోనీలేండి, మంచి పనే జరిగింది. స్నానానికి లేవండి, 2 మెతుకులు తిని విశ్రాంతి తీసుకుందరు గాని ప్రొద్దుట నుండి నడిచి అలసిపోయినట్లున్నారు అంటూ వంటింట్లోకి దారి తీసింది. ఆ రాత్రి మాయాకుండిలుడు విశాలాక్షిని తనువు తీరా అనుభవించాడు. ఆవిడ తట్టుకోలేకపోయింది. వీడి బలం, భోగ సామర్థ్యం, అతికామం ఇంకా వివిధ లక్షణాలు, వికారాలు విశాలాక్ష్మికి అనుమానం కలిగించాయి. తన భర్త కాదు అని మనసుకు తెలుస్తోంది, కానీ రూపం చూస్తే ముమ్మూర్తురా అదే. ఎవరికి చెబితే ఎవరు నమ్ముతారు? తనలో తానే కుమిలిపోతూ ఉంది. వాడు మాత్రం రాత్రనక పగలనక కామంతో విజృంభిస్తున్నాడు. ఏ పని మీద బయటకు కూడా వెళ్ళడం లేదు. విశాలాక్షిని వెళ్ళడం ఇవ్వలేదు. విశాలాక్షికి అన్ని విధాలా నలిగిపోతూ ఉంది. రోజురోజుకి ఆమె శరీరం కృంగి కృషించిపోతూ ఉంది. నెల అయ్యేసరికి
ఎండుకట్టెలా తయారయ్యింది. అదే రోజు సాయంకాలానికి కుండిలుడు తిరిగి వచ్చాడు. చిక్కి శల్యమై గుమ్మంలో నిలబడ్డ విశాలాక్షిని గుర్తుపట్టలేకపోయాడు. విశాలాక్షి మాత్రం భర్తను గుర్తుపట్టింది. ఆమెకు ఒక్క పెట్టున దుఃఖం పొంగుకొచ్చింది. గుమ్మంలోనే కుప్పకూలింది. కుండిలుడు త్వరగా సమీపించాడు. అయ్యో అయ్యో అంటూ ఆవిడ్ని లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి ఏమి చేయాలో పాలుపోవడం లేదు. ఆర్ఘపాద్యాదులతో ఎదురు వస్తుంది, స్వాగతం పలుకుంది అనుకున్న భార్య ఒక్క నెలలో ఇంతగా కృషించి చిక్కి శల్యమై నన్ను చూస్తూనే కుప్పికోల్పోవడం ఏమిటి? కాసిన్ని మంచినీళ్లు తెచ్చి చల్లుదాం, తేరుకుంటుంది అని లోపలికి వెళ్ళబోయాడు. ఇంతలో ఇంటిలో నుండి మాయాకుండిలుడు బయటకు వచ్చాడు. నువ్వెవరంటే నువ్వెవరు, నువ్వు మాయాగాడివి అంటే నువ్వు మాయాగాడివి, నువ్వు మోసగాడివి అంటే నువ్వు మోసగాడివి అనుకున్నారు. ఇద్దరు పరస్పరం వాగ్వివాదంతో అరుచుకుంటున్నారు. ఇరుగు పొరుగు జనం పోగయ్యారు. ఎవరు నిజమైన కుండిలుడో గుర్తుపట్టలేకపోయారు. ఇంతలో విశాలాక్షికి స్పృహ వచ్చింది. తలపట్టుకుని కూర్చొని ఏడుస్తుంటే తప్ప తను గుర్తుపట్టలేకపోయింది. ఇద్దరూ ఒకే చోట ఉండేసరికి ఎవరు సత్యకుండిలుడో ఎవరు మాయాకుండిలుడో గుర్తుపట్టలేకపోయింది. తన సోదరులు, తల్లిదండ్రులు, ఇంకా బంధువర్గము అందరినీ చుట్టుపక్కల గ్రామాల నుండి రప్పించింది. అందరూ వచ్చారు. ఏ ఒక్కరూ ఎవరు సత్యమైన కుండిలుడో పోల్చలేకపోయారు, తేల్చలేకపోయారు. ఇంతలో గుంపులో నుండి ఎవరో అన్నారు, ఇలాంటి ధర్మ సంకటాల్లో విష్ణుదత్తుణ్ణి శరణు వేయడమే తక్షణ కర్తవ్యమని. ఆయన గారైతే క్షణంలో తేలుస్తారు ఈ జటిల సమస్యని అని అందరూ అవునంటే అవును అనుకున్నారు. సత్యకుండిలుడు, మాయాకుండిలుడు కూడా ఒప్పుకున్నారు. పదండి అంటే పదండి అని అందరూ త్వరగా నడుచుకుంటూ విష్ణుదత్తుడి ఇంటికి చేరుకున్నారు. నమస్కరించారు. సమస్య ఏమిటో ఆయనకు వివరించారు. విశాలాక్షి మాత్రం బోరున విలిపిస్తూ విష్ణుదత్తుని పాదాల మీద పడింది. విష్ణుదత్తుడు ఓదార్చి ఆమెకు ధైర్యం చెప్పాడు. ఇద్దరు కుండిళ్ళ వైపుకు చూశాడు నిశింతగా. ఎవరు మాయగాడో తెలిసిపోయింది. అయితే దాన్ని జనం నమ్మేటట్లు ఆధారాలతో నిరూపించాలి, నిర్ధారించాలి. మహిమను చూపించి నిరూపిస్తే పిశాచమాయకు దీనికి జనం దృష్టిలో తేడా ఉండదు. కాబట్టి మానుషమైన ఉపాయంతో ఈ చిక్కు సమస్యను విడదీయాలి. ఆలోచించి ఒక నిశ్చయానికి వచ్చాడు. మిత్రులారా, వీళ్ళిద్దరూ శీలం, రూపం, వయస్సు, స్వర్ణం, వర్ణం, ఆవృతి, నామం, గోత్రం, చేష్టలు అన్నిటిలోనూ ఒక్కటిగా ఉన్నారు. వీరిలో ఎవరు సత్యకుండిలుడో మన ముందున్న సమస్య మీరందరూ అంగీకరిస్తే వీళ్ళిద్దరకు కొన్ని పరీక్షలు పెడతాను. మీరంతా సాక్షులుగా ఉండండి. ఎవరు ఏమిటో ఇప్పుడే తేలిద్దామన్నాడు. అందరూ అంగీకరించారు. వెంటనే ఇద్దరు ఫాలభాగాల మీద గుర్తింపు కొరకు ఒకరి నొసట కా అని ఇంకొకరి నొసట గా అని ముద్రలు వేయించాడు. ముందుగా కా వ్యక్తిని దగ్గరకు పిలిచి గా వ్యక్తిని దూరంగా పంపి మీ ఇంట్లో ఉన్న వస్త్రములు, ధనములు, ధాన్యములు, ఆభరణములు, వస్తువులు, అలాగే విశాలాక్ష్మి ఒంటిపైనున్న పుట్టుమచ్చలు, రోగాలు, రుష్టులు, అలవాట్లు అన్నీ జాబితాల్లాగా చెప్పమన్నారు. వాడు చెబుతూ ఉంటే ఒక వ్యక్తి చేత రాయించి సాక్షుల వద్ద భద్రంగా ఉంచాడు. అలాగే గా వ్యక్తిని కూడా పిలిపించి అతడితోనూ అలాగే చెప్పించి జాబితా రాయించి భద్రపరిచాడు. ఆ తర్వాత విశాలాక్షిని పిలిచి ఆమెతోనూ ఇంట్లో ఉన్న సామాగ్రి, తన పుట్టుమచ్చలు, మగడి పుట్టుమచ్చలు వగైరా అన్నీ రాయించి సాక్షులకి అందించారు. 3 జాబితాలను తాను క్షుణ్ణంగా పరిశీలించాడు. ఇక ఒక నిశ్చయానికి వచ్చాడు. కానీ ఏమీ చెప్పలేదు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరినీ ఒకేసారి దగ్గరకు పిలిచి పంచక్రోశ విశాలమైన దివ్యక్షేత్రం ఇది, దీనికి ప్రదక్షిణ చేసి రావాలి. దారిలో ఎన్ని దేవాలు ఉన్నాయో, వాటిలో ఏ దేవతామూర్తులు ఉన్నాయో, ఆయా మూర్తుల లక్షణాలు ఏమిటో చెప్పాలి. ఎవరు ముందు వచ్చి చెబితే వారు గెలిచినట్లు అని ప్రకటించారు. ఇద్దరూ వెంటనే బయలుదేరారు. గా వ్యక్తి మాత్రం అర్ధగంటలోనే తిరిగి వచ్చి అన్ని వివరాలు గడగడా చెప్పాడు. కా వ్యక్తి మాత్రం
ఎప్పుడో మధ్యాహ్నానికి అలసి సొలసి తిరిగి వచ్చాడు. మెల్లగా అన్నీ చెప్పాడు. విష్ణుదత్తుడు ఇద్దరినీ సమాన శ్రద్ధతో విన్నాడు. వారు చెప్పింది ఒక వ్యక్తితో అన్నీ రాయించారు. ఇంకొక పరీక్ష పెట్టాడు విష్ణుదత్తుడు. ఈ సహ్యాద్రి పర్వతం మీద ప్రసిద్ధులైన సిద్ధయోగులు కొందరు ఉన్నారు. వారిని దర్శించి నమస్కరించి వారి గోత్రనామాలు కనుక్కొని రండి. ముందు వచ్చి చెప్పినవాడు జయించినట్లు అన్నాడు. ఇద్దరూ పరుగు పరుగున బయలుదేరారు. క్షణకాలంలోనే తిరిగి వచ్చాడు గా వ్యక్తి. సిద్ధయోగుల గోత్రనామాలన్నీ వరుసలో ఏకరువు పెట్టాడు. అది కూడా జాబితా రాయించి భద్రపరిచాడు. ప్రొద్దు గుంగింది. చీకట్లు కమ్ముకున్నాయి. తొలిజాము గడిచిపోయింది. అప్పటికి తిరిగి వచ్చాడు కా వ్యక్తి. రొప్పుతూ రోజుతూ పాపం పడులేస్తూ వచ్చాడు. వస్తూనే విష్ణుదత్తుని పాదాల మీద పడ్డాడు. మహానుభావ, నిజం చెబుతున్నాను. కొండ అంతా తిరిగి తిరిగి వచ్చాను. ఎంతో పరీక్షగా చూశాను. నా కంటికి ఏ సిద్ధయోగి కనిపించలేదు. ఇంకా నమస్కరించడం ఏమిటి, గోత్రనామాలు అడగడం ఏమిటి, కాళ్ళు ఈడ్చుకుంటూ ఎలాగో మీ దగ్గరకు చేరుకున్నాను. ఇంకా భయం లేదు. కాసిన్ని మంచినీళ్ళు ఇప్పించండి అన్నాడు. అతడికి అవసరమైన ఉపచారములు చేయించి విష్ణుదత్తుడు ఈసారి గంభీరంగా కూర్చున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని తెరిచాడు. ఇదే చివరి పరీక్ష. నీ శక్తికి యుక్తికి ఇందులో నెగ్గడం అంటూ సన్నమూతి ఉన్న సీసా లాంటి గాజు పాత్రని దాని మూత తీసి అందరి సమక్షం మధ్యలో ఉంచాడు. ఇందులోకి తటాలన ప్రవేశించి చరాలన బయటకు రావాలి. ఇదే చివరి పరీక్ష, ప్రయత్నించండి అన్నాడు. విష్ణుదత్తుడి మాట ముగిసేలోగానే గా వ్యక్తి సూక్ష్మరూపం ధరించి గాజు సీసాలోకి ప్రవేశించాడు. విష్ణుదత్తుడు అప్పుడు మెరుపు వేగంతో బిరడాతో సీసా బిగించాడు. పిశాచం ఇంకా బయటకు రాకుండా మంత్రం వేశాడు. సాక్షులు, ప్రేక్షకులు అందరూ హర్షధ్వానాలు చేశారు. ఇన్నేళ్లుగా పట్టి పీడిస్తున్న పిశాచం పేడా విరగడం అయిందని అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టారు. సత్యకుండలుడు, విశాలాక్షి పరస్పరం గాఢంగా కౌగిలించుకున్నారు. విష్ణుదత్తుడికి సాష్టాంగ నమస్కారాలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. అక్కడున్న వారిలో ఒక వ్యక్తి లేచి, మహానుభావ, నువ్వు దివ్యశక్తి సంపన్నుడు అని మాకు తెలుసు. కేవలం అలా చూసి సత్యాసత్యాలను గ్రహించగలిగావు. మరి 4 పరీక్షలు పెట్టావేమిటి? దయచేసి నా సందేహం తీర్చు అని అభ్యర్థించాడు. అప్పుడు విష్ణుదత్తుడు ఇలా చెప్పాడు. సామాన్యులారా, నేను సత్యమైన వ్యక్తిని గుర్తించడం కాదు, మీరు కూడా గుర్తించేటట్లు చేయాలి. విశాలాక్షి గుర్తించాలి, విశ్వసించాలి. ఇవి జరగాలి అంటే పరీక్షలు తప్పదు. అందుకే నేను 3 పరీక్షలు పెట్టాను. ఇంట్లో వస్తువులు చెప్పమంటే యజమానికైనా తడబాటు ఉంటుంది. ఉన్న వాటిలో కొన్నింటిని మరిచిపోవచ్చు, కానీ లేని వాటిని మాత్రం చెప్పలేడు. దొంగ వ్యక్తి అయితే ఊహించి చెబుతాడు కనుక ఉన్నవి లేనివి చెబుతాడు. ఇక ఇల్లాలు చెప్పే జాబితాలో దాన్ని పోలిస్తే అసలు రంగు తెలుస్తుంది. ఈ పరీక్షలో మనం ఖచ్చితమైన నిర్ధారణ చేయలేకపోయినా యజమాని ఆచూకీ తెలుసుకోవచ్చు. ఇక 2వ పరీక్షలో క్షేత్రాన్ని అర్ధగంటలో అలుపు సలుపు లేకుండా తిరిగి వచ్చిన వ్యక్తి దేవత అయినా దెయ్యమైనా అవ్వాలి తప్ప మానవుడు కావాడు. కాబట్టి దీనితో దొంగ ఎవరో నిశ్చయమైంది. ఇంకా ఎవరికైనా ఏమైనా సంశయాలు ఉంటే వాటిని తొలగించడానికి 3వ పరీక్ష. ఎందుకంటే ఇది సంసారాలకు సంబంధించిన విషయం కనుక అన్ని విధాలా నిర్ధారించుకున్నాకే ఒక నిర్ణయానికి రావాలి. లేకపోతే భార్యాభర్తల్ని విడదీసిన పాపము, అక్రమ సంబంధాన్ని అంగీకరించిన పాపము చుట్టుకుంటాయి. అందువలన 3వ పరీక్ష కూడా పెట్టి సంశయం తీర్చుకున్నాను. సిద్ధయోగులు వారంతట వారు అనుగ్రహిస్తే తప్ప ఎవరికీ కనిపించరు. అలాంటిది అందరినీ చూసి వచ్చానని గోత్రనామాలు గబగబా చెప్పినవాడు అలవాటు పడిన అసత్యవాది అన్నమాట. మాయలు మోసాలు చెప్పగల గటికుడు అన్నమాట. పిశాచం ఎవడో ఇప్పుడు నిశ్చయంగా తెలిసింది కదా. దీన్ని బహిరంగ చెప్తే వాడి పారిపోవచ్చు, లేదా తిరగబడవచ్చు, లేదా ఇంకేదైనా చేయవచ్చు. నేనే గెలుస్తానన్నాను అనే భ్రమలో వాడు ఉన్నాడు కనుక అదే ఊపులో వాడిని బంధించాలి. నిజానికి బంధనమే 4వ పరీక్ష. మనం పెట్టిన 3 పరీక్షలే.
ఒక అజ్ఞానికి కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు నేర్పుతూ క్రమక్రమంగా అజ్ఞానం తొలగించి వికాసం కలిగించి ఆ విద్యని సమూలంగా పోగొట్టి వేదాంత విషయాన్ని అతడిలో ప్రకాశింపజేసేటట్లు మొత్తం ఈ ప్రక్రియ అంతా నడిపించాను. ఇది నీతిజ్ఞులు చెప్పిన మార్గం. దీన్ని అనుసరించి మీ అనుమానాలు తొలగించి తుద నిర్ణయం మీకే తెలిసేటట్లు చేశాను అన్నాడు. అందరూ సంబరపడ్డారు. విష్ణుదత్తుడికి యథోచితంగా నమస్కరించి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నారు.